ఫ్రెండ్స్, కొంతసేపు నించోగానే కాళ్ళు బరువు ఎక్కిపోతున్నాయి, లేదంటే కాస్త దూరం నడవగానే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. వెంటనే ఒక 5 నిమిషాలు కూర్చుంటే వెంటనే నొప్పి తగ్గిపోతున్నారు. మరీ ఎక్కువసేపు ఉండట్లేదు. కూర్చొని ఏవైనా చెప్పగలరు, ఎంతైనా మాట్లాడతారు, నొప్పి రావట్లేదు. కాళ్ళ పైన చిట్పట్లాడుతోంది, మంటగా ఉన్నది, లేదంటే తిమ్మిరిగా అయిపోతున్నది. ఒక కాలు కొంచెం చల్లగా ఉంటుంది, ఇంకో కాలు కొంచెం వేడిగా ఉంటుంది. కాలు పైన చిన్న మచ్చల్లాగా వచ్చేస్తున్నాయి, ఈ ఫోటోలో చూసినట్టు. లేదు ఒక దెబ్బ తగిలితే ఒకంత తగ్గట్లేదు, పుండులా అయిపోతున్నది. కాళ్ళకు ఉండే గోర్లు ఇంకా లావుగా అయిపోతున్నాయి. అండ్ కాలు పైన హెయిర్ లాస్ అన్నమాట. కాలు కానీ చేయి పైన అయినా సరే నార్మల్ గా న్యాచురల్ గా వాళ్ళకు ఉండే హెయిర్ ఏదైతే ఉందో అది ఒక ప్యాచ్ లాగా ఒక ఏరియాలోనే అలా హెయిర్ రాలిపోతుంది. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ ఎవరికైతే డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఒబెసిటీ ఉన్నది, ఎథిరోస్క్లెరోసిస్ ఉన్నది, స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నది, అండ్ ఇన్ జనరల్ గా కూడా ఏజ్ అన్నమాట 50 దాటిన వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు మీ ఇంట్లో గనక ఒక చిన్న డిజిటల్ బీపీ ఆపరేటర్స్ ఉన్నది అని అంటే ఈ టెస్ట్ మీకు మీరు చేసుకోవచ్చు. తెలుసా, చాలా సింపుల్ టెస్ట్ అండి. దీన్ని యాంకిల్ బ్రేకియల్ ప్రెషర్ ఇండెక్స్ అని అంటారు. దీనికి ఏంటంటే పడుకుని మంచం మీద రిలాక్స్ గా ఒక 5 నిమిషాలు పడుకుని రైట్ హ్యాండ్ కి కఫ్ పెట్టుకున్న బీపీ మెషిన్ ని ఆన్ చేసి చెక్ చేయాలి. ఆ రీడింగ్స్ ని నోట్ చేసుకోవాలి. 120/80 ఏదొస్తే అది. దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టుకుని మెజర్ చేయాలి. దాని తర్వాత అలాగే పడుకుని ఉండే కాలు యాంకిల్ చూసారా ఈ ఫోటోలో కనబడుతున్నట్టు, అక్కడ బీపీ కాఫ్ని పెట్టి అక్కడ బీపీ మెజర్ చేయాలి. దాని తర్వాత రెండో కాలుకి కూడా ఆ యాంకిల్ మ్యాలియోలస్ బోన్ పైన అక్కడ బీపీ మెజర్ చేయాలి. వీటన్నిటిని రాసుకోవాలి. జనరల్ గా యాంకిల్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఆర్మ్స్ లో ఉండే ప్రెషర్ కంట. సో ఏం చేస్తారంటే ఈ 2 కాళ్లలోని మెజర్ చేసిన దేనికైతే ఎక్కువ ఉంటుందో ఆ అప్పర్ లిమిట్ ఉంటుంది కదా, సిస్టోలిక్ ప్రెషర్ అని అంటారు. ఆ అప్పర్ లిమిట్ సిస్టోలిక్ ప్రెషర్ కాలుకి వచ్చిన దాంట్లో నుంచి డివైడెడ్ బై చేతుల్లో 2 చేతుల్లో మెజర్ చేసిన దాంట్లో ఏదైతే ఎక్కువ ప్రెషర్ వచ్చిందో ఆ అప్పర్ సిస్టోలిక్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆర్మ్స్ లోని దానితో డివైడ్ చేస్తాం అనమాట. ఆ ఫార్ములా ఎదుగు ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోలోని. సో రీడింగ్ అనేది 1 to 1.4 వచ్చింది అని అంటే అబ్సల్యూట్లీ నార్మల్ గా ఉంది, ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. లేదు 0.9 నుంచి 1 లోపల ఉన్నది అని అంటే పర్వాలేదు, చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి, ఏం కంగారు లేదు. లేదు 0.9 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, మీరు వెంటనే మీ ఫ్యామిలీ డాక్టర్ ని కలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే నార్మల్ గా డాక్టర్స్ చెక్ చేసినప్పుడు ఓన్లీ బీపీ మెషిన్ తో చెక్ చేయాలి. దీనికి అల్ట్రాసౌండ్ డాప్లర్ స్టడీ కూడా చేస్తారనమాట. బ్లడ్ ప్రెషర్ పెట్టి ఆర్టరీ లోపల ఉండే ప్రెషర్ ని కూడా మెజర్ చేస్తారు. అప్పుడు ఇంకా యాక్యురేట్ గా వస్తుంది. బట్ 0.9 కంటే తక్కువ ఉన్నది అని అంటే మేబీ ఆ బ్లడ్ వెసల్స్ నారో అయిపోతున్నాయి. ఎందుకంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే బ్లడ్ వెసల్స్ నారో అయిపోతున్నాయి అనమాట. అంటే హార్ట్ అండ్ బ్రెయిన్ కాకుండా బాడీలో ఎక్కడైనా సరే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ రావచ్చు. ఆ ఏరియాకి సంబంధించిన బ్లడ్ వెసల్స్ నారోగా అయిపోతున్నాయి. సో బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది. బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు అక్కడ ఉండే కండరాలు కరెక్ట్ గా పనిచేయలేవు, నర్వ్స్ కరెక్ట్ గా పనిచేయలేవు. ఇలాంటి కండిషన్స్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. మీకు కనుక 0.9 కంటే తక్కువ ఉన్నది అని అంటే కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఎందుకు అనంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా, బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా లేదా, కాళ్ళకి దెబ్బ తగిలితే దెబ్బ మానుతుందా లేదా, ఇలాంటి కండిషన్స్ అన్నిటినీ చాలా ఎర్లీగా కనిపెట్టి అవి రాకుండా తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. స్మోకింగ్ మానేయడం, వెయిట్ తగ్గించుకోవడం, అవసరమైతే కొన్ని డైట్ చేంజెస్, ఇవన్నిటినీ సజెస్ట్ చేయాలి అని అంటే ఈ యాంకిల్ బ్రేకియల్ ప్రెషర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది మెజర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ టెస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరికైతే బరువుగా ఉన్నారు, స్మోకింగ్ అలవాటు ఉంది, షుగర్ కంట్రోల్లో లేదు, వాళ్ళందరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ టెస్ట్ చేసుకుని ఆ రిజల్ట్స్ లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దాట్. ఈ టాపిక్ పైన మీకు ఏదైనా డౌట్ ఉన్నది అంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.